ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుండి 45 వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం నుండి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పారు. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా అంద్రియ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. చిన్న మాట మనము ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, ప్రేమగల తండ్రి, కరుణా సంపన్నుడా, మీ ఘననామమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ దాసులను నిలిపి మీరు అందించిన మాటలన్నిటిని బట్టి వందనాలు తండ్రి. 20 దాసులను అదే సమయంలో తర్జుమాలో మీ దాసులను బలపరిచి మీరు ఉపయోగించారు. రాజంపేటలో మీరు ఏర్పరచుకున్న సంఘాన్ని బట్టి, సంఘము ద్వారా జరుగుతున్న పనిని బట్టి వందనాలు. మీ దాసులు రాజరత్నమన్న గారు వారు చేసిన పని పరిచర్య, వారు ప్రభువా ప్రయాసపడిన విధానం మీరు ఎరిగిన దేవుడు, కుటుంబాన్ని ఇంతవరకు కాపాడుతూ నడిపిస్తూ వస్తూ ఉన్నారు. యేసురత్నమని బట్టి మిగతా బాధ్యత వహిస్తున్న ప్రియులందరిని బట్టి వందనాలు. సహోదర సహోదరులను కనికరించండి, మీ కృప చెప్పమని, అన్ని విషయాల్లో మీరే మహిమ పొందమని, మీ వాక్యము చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇంతకుముందు శిష్యుల గురించి అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో వచ్చినప్పుడు ధ్యానం చేస్తూ రావడం జరిగింది. పోయినసారి కూడా ఒక శిష్యుడి గురించి మనం ధ్యానం చేశాం. చెప్పగలరా? ఆయన మీటింగ్కు గైర్హాజరయ్యాడని, చివరిన లేడని. అదే అంట్లు దోమితో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకుంటారనుకున్నా. తోమా. కాబట్టి తోమా గురించి మనము ధ్యానం చేయగలం. ఈ యొక్క సమయంలో ఒక మాట మాత్రమే ధ్యానం చేసి మనం ముగిద్దాం. ఫిలిప్పు గురించి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని అని అన్నాడు. వాస్తవానికి దైవ గ్రంథంలో ఫిలిప్పు అనే పేరు కలిగిన వారు 4 ఉన్నారు. కానీ 2 ప్రాముఖ్యమైనటువంటి వారుగా మనం చూడగలుగుతున్నాం. ఒకరు శిష్యుడైనటువంటి ఫిలిప్పు, రెండవ వ్యక్తి పరిచారకుడుగా ఉన్నటువంటి ఫిలిప్పు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో ఆయనే సువార్తికుడు అని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పు పరిచర్య విధానం. ఈ యొక్క శిష్యుడైన ఫిలిప్పు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పు అనగా అశ్వప్రియుడు అని అర్థం. గుర్రముల ప్రియుడు అని. అశ్వము అనగా గుర్రము, గుర్రముల ప్రియుడు అని అర్థం. వాస్తవానికి వారు యూదులైనప్పటికీ గ్రీసు దేశమునకు సంబంధించిన పేర్లు ఎక్కువగా వీరు పెట్టుకునేవారు. అందుకే గ్రీసు దేశస్థులతో ఎక్కువ సంబంధం అనేది కలిగినట్టుగా 12వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఫిలిప్పు విషయమై యోహాను సువార్తలో 4 సార్లు రాయబడి ఉన్నది. మొదటి అధ్యాయం 43 నుండి 47వ వచనం వరకు మనం చూస్తున్నాం. రెండవసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో. మూడవసారి యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుండి 22 వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుండి 22 వరకు. చివరిదిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 8, 9 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 సందర్భాల్లో ఫిలిప్పు యొక్క వివరాలు ఎక్కువగా భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి యోహాను ఫిలిప్పు విషయమై రాసిన సందర్భాలు మనం గమనించగలుగుతూ ఉన్నాం. యోహానునకు ఫిలిప్పుకు ఒక మంచి రిలేషన్షిప్ ఉంది.
సంబంధము, సహవాసము ఉన్నట్టుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. 4 సందర్భాల్లో వ్రాయబడి ఉన్నది. వాస్తవానికి చరిత్రలో చాలా ఉన్నా హీరపోలి అనే ప్రాంతంలో ఎక్కువగా పరిచర్య సాగించినట్టుగా, తాను గాలు అనే ప్రాంతంలో పరిచర్య సాగించినట్టుగా కూడా రాయబడి ఉన్నది. కొలసై నుండి హీరపోలికి 16 మైళ్ళ దూరం. కొలసై నుండి హీరపోలికి 16 మైళ్ళ దూరం. అయితే తాను అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉండగా కొన్ని వాటిని ఖండించినప్పుడు తాను సిలువకు కట్టివేసి సజీవిగా ఉండగానే రాళ్ళు రువి కొట్టి ఫిలిప్పును చంపారు. కాబట్టి 12 మందిలో శిష్యుల్లో సహజ మరణము పొందిన వారు ఒక్కరే. ఎవరు వారు? యోహాను మాత్రమే. మిగతా 11 మంది వారు హతసాక్షులు అయ్యారు. ఫిలిప్పు కూడా ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. అలాగైతే ఉన్న జీవితంలో ఎక్కువ ప్రభు కొరకు తాను జీవించిన విధానం అని చూస్తున్నాం. 3 మాటలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మొదటి అధ్యాయం 43వ వచనం, యోహాను సువార్త 1:4. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని. 45వ వచనం, ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. 43వ వచనం 45వ వచనంలో ఒక మాట 3 సార్లు రాయబడింది. ఏ మాట చెప్పగలరా? కనుగొని అనే మాట. కనుగొని అనే మాట. ఇక్కడ ఆ మాట మనం చూస్తున్నాం. ఫౌండ్ అనే మాట కనబడుతుంది. 43వ వచనంలో ఫిలిప్పును కనుగొనిన యేసుక్రీస్తు ప్రభువారు. అది ఒకటి. ఫిలిప్పును కనుగొనిన యేసుక్రీస్తు ప్రభువారు. రెండవది 45వ వచనంలో నతనీయేలును కనుగొనిన ఫిలిప్పు. నతనీయేలును కనుగొనిన ఫిలిప్పు. మూడవది 45వ వచనంలో లేఖనములలో క్రీస్తు ప్రభువును కనుగొనిన ఫిలిప్పు. లేఖనములలో క్రీస్తు ప్రభువును కనుగొనిన ఫిలిప్పు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుందాం. ఒకటి, ఫిలిప్పును కనుగొనిన క్రీస్తు ప్రభు. రెండవది, నతనీయేలును కనుగొనిన ఫిలిప్పు. మూడవది, లేఖనములలో క్రీస్తు ప్రభువును కనుగొనిన ఫిలిప్పు. కనుగొనుట అనే మాటను మనం చూస్తున్నాం. కనుగొనను అనే మాట. ఫిలిప్పు నతనీయేలును కనుగొన్నాడు. కానీ ఇక్కడ ఫిలిప్పును కనుగొనిన క్రీస్తు ప్రభు. ఫిలిప్పు నతనీయులను కనుగొనను అంటే 48వ వచనంలో నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనీయులు ఆయన అడుగ్గా యేసు అన్నాడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే. కనుగొనుట అనే మాట మనం చూస్తూ ఫిలిప్పు నిన్ను పిలిచాడు, నతనీయులను పిలిచాడు. అలాగేనట్లయితే ఈ యొక్క ఉదయకాల వేళలో ఒక మాట గుర్తుపెట్టుకుందాం. ఫిలిప్పును కనుగొనిన క్రీస్తు ప్రభు. వాస్తవంగా ఫిలిప్పు క్రీస్తు ప్రభువును వెదకలేదు, కనుగొనలేదు. కానీ ఆయనే ఫిలిప్పును ఏం చేశాడు? కనుగొన్నాడు. ఆయనే కనుగొన్నాడు. యెషయా గ్రంథంలో ఒక వచనాన్ని మనం చదువుదాం. మనకందరికీ బాగా విదితమే. ఆయనే మనల్ని నిన్ను నన్ను కనుగొన్నాడు. 65వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 65:1. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చింది. నా యొద్ద విచారణ చేయలేదు, నన్ను అడగలేదు, వారిని నా దర్శనానికి రానిచ్చాను. నన్ను వెదకని వారికి నన్ను వెదకలేదు, కానీ నేను దొరికాను. అందుకే అన్నాను, వెదకని నాకు నీవు దొరికితే. వెదకలేదు, అయితే ఆయనే మనల్ని వెదికాడు, నశించిన దానిని వెదికాడు. అలాగైతే ఫిలిప్పును కనుగొన్నాడు, ఫిలిప్పును వెదికాడు. ఆయన కన్నులు ఫిలిప్పు మీద ఉన్నాయి. ఫిలిప్పును కనుగొనిన క్రీస్తు ప్రభు. ఫిలిప్పు అంత విలువైన వాడు కాదు, అంత వర్ధి కాదు, అంత బలమైన వాడు కాదు. నిన్ను నన్ను కనుగొనడానికి మనమంత విలువైన వారము కాదు. మనకు అసలు విలువే లేదు. మనకు ఏ రకమైనటువంటి యోగ్యత, భాగ్యము లేదు. ఎప్పుడైనా ఆలోచన చేస్తే నా మటుకు నేను అనుకున్నాను, వాస్తవానికి దేనికి పనికిరాని నన్ను కూడా, ఒక విలువ లేని నన్ను ఒక పాత్రగా ప్రభు ఉపయోగించాడు.
నన్ను నేనుగా నీకు నీవుగా ఇంటి దగ్గర ఉండి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనలోనికి మనము తొంగి చూస్తే మనమంత వర్తి కాదు, మనమంత విలువైన వారం కాదు. ఇటువంటి విలువ లేని మనకు కొన్నిసార్లు ఇంట్లోనే విలువ లేదు, ఇంకా బయట ఏం విలుస్తారు? కొన్నిసార్లు ఆఫీసులో విలువ ఉండదు, కొన్నిసార్లు మనము ఉన్న స్థలాల్లో విలువ లేదు. విలువ లేని మనకు, యోగ్యత లేని మనకు ఆయన కనుగొన్నాడు. ఆయన కన్నులు ఫిలిప్పును వెంబడించాయి, ఫిలిప్పును వెంటాడాయి, ఫిలిప్పును కనుగొన్నాడు. ఫిలిప్పు అంత ఉపయోగకరమైన వాడు కాదు, అంత విలువైన వాడు కాదు, అంత ప్రయోజనకరమైన వాడు కాదు. ఫిలిప్పును ఆయన వెంటాడాడు. ఆయన నిన్ను నన్ను వెంటాడడానికి, నిన్ను నన్ను వెంబడించడానికి మనమంత ఎన్నికైన వారము కాదు, యోగ్యులము కాదు, ధన్యులము కాదు. ఇటువంటి మనకు ఈ ధన్యత ప్రభు ఇచ్చాడు. మనం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే వాస్తవంగా మనము ఇక్కడికి రాని ఆ ప్రభువును నమ్మకపోతే, ఆయన రక్తధారల చేత కడగబడకపోతే మనం ఇక్కడ ఉండేవారము కాదు. మన పరిస్థితులు ఎలా ఉండేటివో, ఎంత భయంకరంగా ఉండేటివో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కానీ నిన్ను నన్ను ఆయన కనుగొన్నాడు. ఆయన ఎవరిని కనుగొన్నాడు? 3 మాటలు మాత్రమే నేను చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం. ఆయన కనుగొన్నాడు. ఆయన ఎవరిని కనుగొన్నాడు? ఆయన ఎవరిని కనుగొన్నాడంటే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఆ ఎడారిలోను వాణ్ణి కనుగొని అన్నాడు. వాణ్ణి అని ఏకవచనం ఉపయోగించాడు. వాణ్ణి అనగా ఎవరిని? ఇశ్రాయేలు జనాంగాన్ని, ఇశ్రాయేలును కనుగొన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో కనుగొన్నాడు? అక్కడ ఒక మాట చెప్పాడు, అరణ్య ప్రదేశములో కనుగొన్నాడు. ఒక మాట అన్నాడు, భీకర ధ్వని గల. అది మామూలుగా విలువైన ఎడారి కాదు. అది ఏ ఎడారి? పాడైన ఎడారిలో వాణ్ణి కనుగొన్నాడు. సోదరుడా, సోదరి, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన కనుగొన్నాడు. అరణ్య ప్రదేశములో కనుగొన్నాడు. దిక్కులేని వారుగా ఉన్నప్పుడు, ఎన్నిక లేని వారుగా ఉన్నప్పుడు, ఆ యొక్క పాడైపోయినటువంటి ఎడారిలో ఉన్నప్పుడు ఆ భీకర ధ్వని, ఆ యొక్క స్వరాలు, ఆ భీకర ధ్వని అంటే ఒకలాంటి అరణ్య శబ్దాలు ఆ ప్రాంతములో ఉన్నప్పుడు వాణ్ణి కనుగొన్నాడు. ఒకటి, వ్యధ చెందిన వారిని, వేదనలో ఉన్నవారిని ప్రభువు కనుగొన్నాడు. దిక్కులేని వారిని కనుగొన్నాడు, వేదనలో ఉన్నవారిని కనుగొన్నాడు, వ్యధ చెందిన వారిని కనుగొన్నాడు. కనుగొని ఇక్కడ 3 చెప్పాడు. ఏం చేశాడు? 1 పరామర్శించి అన్నాడు, 3వది కాపాడి అని అన్నాడు. కనుగొని ఆయన ఏం చేస్తున్నాడు? ఆవరించాడు. ఆవరించడం మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు? పరామర్శించాడు. ఆయన ఆవరించాడు, చుట్టూ ఆవరించాడు. ఆవరించుట అంటే ఒకవైపు అని దాని భావం కాదు, చుట్టూ. 139వ కీర్తన 5వ చరణం మనం చదువుదామా? 139వ కీర్తన 5వ చరణాన్ని మనం చదువుదాం. 139:5. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. వెనుక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. అలాగైతే నేను ఎక్కడికి వెళ్ళినా నీవు నన్ను ఆవరిస్తున్నావు. మనం ఎక్కడికి వెళ్ళినాట దానికి ముందుగానే ఆయన చెయ్యి వెళ్ళి అక్కడ ఉందట. ముందుగానే ఒకవేళ తూర్పు వైపున మనం వెళ్తున్నామంటే ఆ వైపున తన యొక్క చెయ్యి ఉంది. పడమడి వైపు వెళ్తున్నాడు, ఆ వైపున తన చెయ్యి ఉంది. అగాధంలోనికి వెళ్తున్నామంటే మనకు వెళ్ళక మునిపే ఆయన చెయ్యి మనల్ని ఏం చేస్తుంది? ఆవరిస్తూ ఉన్నాడు. అందుకన్నాడు, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఇశ్రాయేలు జనాంగం వారు అరణ్యములో సాగి ముందుకు వెళ్తుండగా ఐగుప్తీయులకు ఇశ్రాయేలు జనాంగానికి మధ్య ఆయన ఏముంచాడు? మేఘాన్ని ఉంచాడు. వారికేమో చీకటిగా ఉంది, ఇశ్రాయేలుకి ఏముంది? వెలుగుగా ఉంది.
ఆయన ముందు వెనక ఆవరించాడు. ఆయన పైన మేఘస్తంభం ఉన్నది, రాత్రివేళ అగ్ని స్తంభం. ఇశ్రాయేళ్లకట పగలు అదే వెలుగుంది, రాత్రి అంటే పగలేదో రాత్రి ఏదో వారికి తెలియకుండా. నిజంగా ఎంతగా ఆవరించాడంటే ఆయన మేఘస్తంభములో, అగ్ని స్తంభములో ఆయన ఉండి ఆయన ఆవరించాడు. ఆయన వారి చుట్టూ ఉన్నాడు, వారికి ఒక తగిన రీతినటువంటి భద్రతను కలిగిస్తున్నాడు. ఆయన ఆవరించాడంటే ఇంకెవ్వరూ కూడా వారి లోనికి ప్రవేశించడానికి వీలు లేకుండా ఆయన ఏం చేస్తున్నాడు? అంతగా ఆవరించాడు. వ్యధ చెందిన నిన్ను నన్ను కనుగొన్నాడు, వేదనలో ఉన్న నిన్ను నన్ను కనుగొన్నాడు, దిక్కులేని నిన్ను నన్ను కనుగొన్నాడు, ఎటు వెళ్ళాలో తెలియని మనల్ని కనుగొన్నాడు. కనుగొనిన మన ప్రభు మనలను ఆవరించాడు. ఆవరించి అనే మాట చూస్తున్నాం. రెండవది చెప్పాడు, పరామర్శించి. పరామర్శించి అంటే ఒక కేర్ టేకర్గా, ఒక సంరక్షకుడుగా, ఒక శ్రద్ధ వహించాడు, జాగ్రత్త తీసుకున్నాడు. తర్వాత పరామర్శించి అనే దాంట్లో వారిని పోషించాడు. మరి ఇంకా ఎక్కువగా చెప్పాలంటే వారిని పట్టించుకున్నాడు. ఇశ్రాయేలును జనాంగాన్ని ఏం చేశాడు? పట్టించుకున్నాడు, జాగ్రత్త వహించాడు, సంరక్షించాడు, శ్రద్ధ తీసుకున్నాడు, పోషించాడు. ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఆ మంచి సమరయుని విషయంలో ఏం చేశాడు? పూటకున్న వారి ఇంటికి తీసుకెళ్ళి పరామర్శిస్తే, ఇదిగో 2 దెనారములు ఇచ్చాడు. ఇంకా పరామర్శిస్తే ఏది కావాలో వాటన్నిటి విషయమై చూడు, నేను మరలా వచ్చినప్పుడు నేను మరలా దాన్ని తీరుస్తాను. పరామర్శించడంలో కొంత ఖర్చు పడ్డాడు, ప్రయాస తీసుకున్నాడు, పరామర్శించాడు. వారిని కనుగొని పరామర్శించి ఏది కావాలో వారికి అందిస్తూ వచ్చాడు. ఉదయము దేవుని మహిమను చూస్తారు, ఉదయము దేవుని మహిమ చూస్తారు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ మన్నా కన్నా దీనికన్నా వారికి తెలిసిన ఆహారం ఒకటే. ఏంటది? మాంసం. మనకు తెలిసింది కూడా అదే, మాంసం. వాళ్ళకేం కావాలి? మాటికి ఏమన్నా వండుకోను, కుండల యొద్ద కూర్చొని తృప్తిగా తిన్నాం. అసలు వాళ్ళు తిన్నారా? వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఏమన్నారు? కీరకాయలు తిన్నాం, బీరకాయలు తిన్నాం, కురాకులు తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం, తెల్లగడ్డలు తిన్నాం అని అంటున్నారు. కానీ తన్నులు తిన్నాయి జ్ఞాపకం రాలే వాళ్ళు. తన్నులు తిన్నామన్న ఒక సంగతి చెప్పట్లేదే. లోకంలో ఎంత నష్టపోయామో అది చెప్పలేదు, కానీ అది తిన్నాం ఇది తిన్నాం అంటున్నారు. మాంసం తిన్నారా వాళ్ళు? కానీ వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే, మాకు మాంసం కావాలి అన్నప్పుడు మీరు నిర్గమాకాండం 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో కూడా, ముఖ్యంగా 16వ అధ్యాయంలో ఏమన్నారంటే, మీరు సాయంకాలము మాంసం తింటారు, కానీ ఉదయమున దేవుని మహిమ ఉన్నది అని అన్నాడు. 3 సందర్భాల్లో సాయంకాలం అని ప్రారంభించాడు. మామూలుగా దినచర్య ప్రారంభించాలంటే సాయంకాలం అంటారా, ఉదయం అంటారా? ఉదయం అంటారు. కానీ వాళ్ళకి సాయంకాలం మీరు మాంసము తిందురు, కానీ తృప్తినిచ్చేది ఉదయకాల వేళ ఆహారమే. సంతృప్తి పడేది ఉదయకాలమే, సమృద్ధిగా ఉండేది ఉదయకాలమే. ఆ దేవుని మహిమను చూస్తారు. అలాగైతే వారిని పరామర్శిస్తున్నాడు అంటే వారిని పోషిస్తున్నాడు, వారిని పట్టించుకున్నాడు. జబ్బు చేసి అనారోగ్య పాలై చనిపోయిన వారంటూ ఒకరు కూడా లేరు. అవునా కదా? లేదు. వారికి ఉదయం కాగానే దేవుడు ఏం కురిపిస్తూ వచ్చాడు? మన్నా. పట్టించుకున్నాడంటే ఒకానొక సందర్భంలో దేవుడు కాదు అని ఆయన తృణీకరించి విసర్జించి అలాగా తృణీకరిస్తే ఉదయం కాగానే ఏం పడుతుంది? మన్నా పడుతుంది. నువ్వు దేవుడు కాదు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ గిన్నె తీసుకుని వెళ్తున్నారు. ఎక్కడికి? ఈ మన్నా కొరకు. ఆయనంత తక్కువ చేసి మాట్లాడారు. ఆయన పట్టించుకున్నాడు. కాదు అన్నా పట్టించుకున్నాడు. మేము వెనక్కు వెళ్ళిపోతామన్నా పట్టించుకున్నాడు. ఐగుప్తులో సమాధులు లేవా? ఎన్ని నోరు ఇష్టం వచ్చినట్టుగా పారేసుకున్నారు. ఆయన వారిని విసర్జించిన వాడు వారిని కనుగొని పరామర్శించాడు.
ఏది కావాలో వాటిని అందిస్తున్నాడు. మూడో చెప్పాడు, వారిని కాపాడి అని అన్నాడు. వారిని కాపాడుతున్నాడు. ఏ రకమైన వ్యాధికి ఇబ్బందికి గురి కాకుండా కాపాడు. ముందున్నటువంటి అమాలేకీయులు ఉన్నారా? ఒకవేళ శత్రు సైన్యం వచ్చిందా, వారి నుండి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతూ వచ్చాడు. ఎన్ని రకాలుగా కాపాడాడు. సోదరుడా సోదరి, వ్యధ చెందిన నిన్ను నన్ను కనుగొన్నది ఆయనే, ఆవరించింది ఆయనే. ఆయన ప్రేమ ఆవరించింది, ఆయన జాలి ఆవరించింది, ఆయన కటాక్షం ఆవరించింది, ఆయన కరుణ ఆవరించింది, ఆయన కృప ఆవరించింది. ఆయన కృపలో వారు బందీలుగా ఉండిపోయారు. ఆయన ప్రేమను వారు ఆస్వాదించారు. వారు ఎంత తృప్తిగా అనుభవించారు. అలాగైతే వ్యధ చెందిన వారిని కనుగొన్నాడు. రెండవది, ఎవరిని ఆయన కనుగొన్నాడు? ఒక మాట మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. 13-14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు అని అన్నాడు. 89వ కీర్తనలో 20వ చరణం, 89-20. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. ఎవరిని కనుగొన్నాడంటే, రెండవది, విడవబడ్డాడే. అంటే ఎవరి లెక్కలో లేడే దావీదు, కనుగొన్నాడు. సమూయేలు యెషయి ఇంటికి దగ్గరికి వచ్చాడు. యెషయికి ఉన్నటువంటి పిల్లలందరినీ పిలవమంటే, మామూలుగా దావీదును కూడా పిలవాలి, కానీ దావీదును పిలవకుండా ఎంతమంది వచ్చారు? 7 మంది ఉన్నారు. వాళ్ళు యెషయి కూడా, అబ్బాయి మనోడు చిన్నోడు ఉన్నాడు, వాడిని కూడా పిలవండి అని చెప్పాలి. ఆ మాట చెప్పాల. ఈ 7 మంది కూడా, నాన్న దావీదు అక్కడ ఉన్నాడు, ఆ గొర్రెలను కాస్తున్నాడు, ఆ మందను మేపుతున్నాడు అని ఈ 7 మంది కూడా చెప్పాలి. ఎందుకని? వచ్చిన అవకాశం అంటే ఇంక మనకే వస్తుంది, ఇంక వాళ్ళని పిలిస్తే మళ్ళీ ఎక్కడ అని అనుకున్నారు. తల్లి కానీ తండ్రి కానీ మిగతా వారు కానీ ఎవరి దృష్టిలో దావీదు లేడు. ఒక విడవబడిన వాడుగా, అసలు లెక్కలో లేని వాడుగా ఉన్నాడు. 72వ కీర్తనలో కానీ, ఆ కీర్తనలో మనం కొన్నిసార్లు మనము గమనిస్తే, ఆ దావీదు 78వ కీర్తన అక్కడ ఆ గొర్రెలను మేపుతూ ఉండగా పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి అని అక్కడ ఉన్న దావీదును ఎవరు గుర్తించారు? ఎవరు కనుగొన్నారు? ఆయన కనుగొన్నారు. తల్లిదండ్రులు కనుగొనలా, అన్నలు కనుగొనలా, ఎవరు కనుగొనలేదు. ఆ భక్తిపరుడున్నాడే, ప్రభువుతో సంబంధము కలిగిన దావీదు తన మటుకు తాను అలాగా ముందుకు సాగుతూ ఉండగా, ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నప్పుడు అతన్ని కనుగొన్నాడు. దేవుడు తన చిత్తానుసారం కలిగిన మనుషుని కనుగొన్నాడు. ఎవరి లెక్కలో లేడు, కానీ దేవుని లెక్కలో. కొన్నిసార్లు మనం ఎవరి లెక్కలో ఉండం. కొన్నిసార్లు ఎవరు లెక్కలో ఉండం. మనల్ని ఎవరు పెద్దగా లెక్క చేయరు. ఇటువంటి మనలను ఆయన కనుగొన్నాడు. విడవబడిన దావీదును కనుగొన్నాడు. వ్యధ చెందిన ఇశ్రాయేలును కనుగొన్నాడు. విడవబడిన దావీదును కనుగొన్నాడు. ఎన్నిక లేని దావీదు, లెక్కలో లేని దావీదు, మరుగున ఉన్న దావీదును దేవుడు కనుగొన్నాడు. ఆయన దృష్టి దావీదు మీద ఉన్నది. దావీదును ఆవరించింది. దావీదును తీసుకొని వచ్చాడు. అతడు వచ్చేంత వరకు మనం ఇక్కడ ఆగుదామని అక్కడ కూర్చున్నారట. ఎవరు వచ్చేంత వరకు? కడసారి వాడున్నాడే, ఎన్నిక లేని వాడున్నాడే, యోగ్యత లేని వాడున్నాడే, ఏ రకమైనటువంటి విలువలు లేని వాడున్నాడే, ఆ వ్యక్తి వచ్చేంత వరకు కూర్చున్నారు. అక్కడ పరిశుద్ధాత్ముడు ఒక మాట రాశాడు, దావీదు రాగా సమూయేలు లేచాడు. దావీదు రాగా సమూయేలు లేచాడు. అంటే ఎన్నిక లేని వానికి దేవుడు ఏమిచ్చాడు? ఒక విలువ ఇచ్చాడు, ఒక యోగ్యత ఇచ్చాడు, ఒక ప్రాధాన్యత ఇచ్చాడు, ఒక ధన్యత ఇచ్చాడు.
సోదరుడా సోదరి, కొన్నిసార్లు మనం విడవబడతాం, కొన్నిసార్లు మనల్ని ఎవ్వరు పట్టించుకోరు. కొన్నిసార్లు నన్ను ఎవ్వరు పట్టించుకోలేదని మనం బాధపడతాం. కాదు కాదు, మనల్ని ఎవరు పట్టించుకోకపోయినా ఎవరు కనుగొంటాడు? ప్రభువు ఉన్నాడు. మూడవది, యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదవం. యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని. 34వ వచనం, 9:34. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాణ్ణి వెలివేశారు. మూడవది, వెలివేయబడిన వ్యక్తిని ప్రభు ఏం చేస్తున్నాడు? కనుగొన్నాడు. వెలివేయబడిన వ్యక్తిని ప్రభువు కనుగొన్నాడు. గుడ్డివాడు స్వస్థత పొందిన తర్వాత నువ్వు ఎలా పొందావు, ఎవరు నిన్ను బాగు చేశారు అని ఈ పరిచయులు, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ మాటిగా అడుగుతున్నారు. మాటి పిలవడం, అబ్బాయి ఇట్రా అంటున్నారు. వచ్చినాక మళ్ళీ పిలుస్తున్నారు. తల్లిదండ్రులు అడుగుతున్నారు, అయ్యా వాడి కళ్ళు వచ్చాయి, వాడిని అడగండి, మాకెందుకు తెలుసు అని అన్నారు. ఇంతకుముందు గుడ్డోడుగా ఉంటేనే బాగుండేది. ఈ కళ్ళు వచ్చిన నుంచి ఇబ్బందులు వచ్చాయి, తిప్పలు వచ్చాయి. కొంతమంది ఎప్పుడైనా గమనించండి, ప్రభువుని నమ్మనప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా, నాన్న నువ్వు కానీ ఇంట్లో ఉంటే మమ్మల్ని కూడా ఏం చేస్తారు? వెళ్ళేస్తారు. నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో నువ్వు చేసుకున్నావు. పాపం ఒంటరోడు అయిపోయాడు. ఆ గుడ్డోడు కానీ ఉంటే ఇంట్లో ఉండేవాడు, ఇప్పుడు బాగుపడాడు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక ఆదరణకరమైన మాట, 35వ వచనం. పరిసయ్యులు వాడిని వెలివేసిరని యేసు. తల్లిదండ్రులు విన్నారు, గ్రామస్తులు విన్నారు, కానీ విని ఊరుకున్నారు. విని కనుగొన్నది ఎవరు? ప్రభు ఒక్కడే. వెలివేయబడిన వారిని కనుగొన్నాడు. వారిని వెలివేసిరని యేసు విని, ఆయన మౌనంగా ఉండలేదు, కానీ వానిని కనుగొన్నాడు. వెళ్ళాడు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా అని అడిగితే వాడు అన్నాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు అని అడగా యేసు అన్నాడు, నీవు ఆయన్ను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. ఆడి ఆనందం మామూలుగా లేదు. నువ్వు ఆయన్ను చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. వానిని కనుగొన్నాడు. వెలివేయబడిన వానిని. దుఃఖముతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, నిట్టూర్పుతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, ఇంటి దగ్గర నుంచి ఒంటరిగా వెళ్ళిపోతున్న వానిని, వెలివేయబడిన వానిని అందరూ వెలివేశారు, కానీ ఈయన వెలివేయలేదు. వానిని కనుగొన్నాడు, వాని వెంట వెళ్ళాడు. క్రీస్తు ప్రేమ వెలివేయబడిన వారిని వెంటాడాడు, కనుగొని ఆయన హక్కున చేర్చుకున్నాడు. ఆయన ఆదరించాడు, ఆయన ప్రేమను చూపించాడు, ఆయన కరుణను చూపించాడు. సోదరుడా సోదరి, వెలివేయబడ్డామా, దెబ్బతిన్నామా, వెద చెందామా, లేకపోతే విడవబడిన స్థితిలో ఉన్నామా,
విసర్జించబడ్డావా? దోషములను బట్టి వెలివేయాలి. వాస్తవంగా దోషములు, పాపములను బట్టి మనం వెలివేయబడాలి. అమ్మాయ, నమ్మని నీవు నీ యొక్క దోషములు, నీ యొక్క అక్రమం, నీ యొక్క అన్యాయములను బట్టి నువ్వు వెలివేయబడాలి. కానీ ఆయన నిన్ను నన్ను వెలివేసిన వాడు కాదు. దేవా, నువ్వు దోషములు కనిపెట్టి చూసినాడలా ఎవడు నిలవగలడు? యెహోవా, నువ్వు దోషములు కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడు? వెలివేయబడిన మనల్ని ఆయన వెంటాడాడు. నీ కొరకు, నా కొరకు ఆ స్థానాన్ని ఆయన ఆక్రమించుకొని, ఆ స్థానములో ఆయన నిలబడి నీ పక్షంగా, నా పక్షంగా ఆయన వెలివేయబడ్డాడు. ఉమ్మివేతలకు గురయ్యాడు, పిడిగుద్దులకు గురయ్యాడు, అవమానానికి గురయ్యాడు, హేళనకు గురయ్యాడు, ఎగతాళికి గురయ్యాడు. ఎంత వెలివేయాలో అంత ఎక్కువగా ఆయన్ను వెలివేశారు. యెరూషలేం ఆ గవిని వెలుపల, అలాగైతే ఆకాశమునకు భూమికి మధ్యన ఆయన వేలాడాడు. సమాధి చెబడి తిరిగి లేచాడు. ఇంకా నీ దోషములను బట్టి వాస్తవంగా నేను అందరూ వెలివేశారు. కొన్నిసార్లు ఇంట్లో తల్లి కానీ, తండ్రి కానీ, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎంత అసహ్యంగా మాట్లాడి నిన్ను గురించి. కానీ క్రీస్తు ప్రభు నిన్ను వెలివేసేవాడు కాదు. వెద చెందిన వారిని ఆయన కనుగొన్నాడు, విడవబడిన వారిని ఆయన కనుగొన్నాడు, వెలివేయబడిన వారిని ఆయన ఏం చేస్తున్నాడు? కనుగొన్నాడు. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గురుదాసుల ద్వారా మీరు అందించిన మీ మాటలు మా హృదయంలో పదిలించేయమని, ఇంకా వెలివేయబడిన స్థితిలో ఉన్నారేమో, వాస్తవంగా దోషములు, పాపములను బట్టి వెలివేయబడాలి. కానీ మీ ప్రేమ మమ్మల్ని హక్కున చేర్చుకున్నారు. మీరు మా పాపముల కొరకు వెలివేయబడ్డారు, అవమానించబడ్డారు, తృణీకారానికి గురయ్యారు, మా కొరకు చనిపోయి తిరిగి లేచారు. ఇంకా నమ్మని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సమయంలో మిమ్మల్ని సొంత రక్షకుడు హృదయాల్లో ఫలింపచేసి మధ్యాహ్న కొడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.